హాయ్ అండి, వెల్కమ్ టు నీరు బ్లాగ్స్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. రాగి దోశ అండి. రాగి పిండి మనకి ఎంత మంచిదో తెలుసు కదా. ముఖ్యంగా షుగర్ వాళ్ళకి చాలా మంచిది రాగి పిండి. పిల్లలకు కూడా చాలా మంచిదండి రాగి పిండి. పిల్లలనే కాదు, పెద్దోళ్ళకి ఎవరికైనా సరే రాగి పిండి చాలా మంచిది. సో అందుకని చెప్పేసి రాగి పిండితో మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తున్నాను. అమ్మ కోసం అయితే చేశాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది కూడా. దీని ప్రొసీజర్ వచ్చేసి 2 కప్స్ రాగి పిండి అయితే తీసుకున్నాను. 2 కప్స్ రాగి పిండిలో 2 స్పూన్స్ ఉప్మా రవ్వ, ఇంకా 2 స్పూన్స్ గోధుమ పిండి కూడా వేసుకొని, సరిపడా సాల్ట్ కూడా వేసుకొని, ఇంకా వాటర్తో పిండిని కలుపుకోవాలి. రవ్వ దోశ ఉంటుంది కదండి, ఆ మాదిరి కలుపుకోవాలి. పిండి లూజుగా కలుపుకోవాలి చూసుకొని. ఇదిగోండి కొంచెం చిక్కగానే ఉంది. ఇట్లా కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే పక్కన ఉంచేసుకోవాలి పిండిని. నాకైతే వాటర్ ఎక్కువే పడ్డాయండి. చూసుకొని పల్చగా కలుపుకోవాలి పిండిని, మరీ పల్చగా కాదు, చూసుకొని కలుపుకోవాలి. ఉప్పు కూడా చూసుకోవాలి, సరి చేసుకోవాలి. ఇంకా 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత ఈలోపు మనం ఇంకా దీనిలోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. చట్నీ అంటే ఎట్లా అనుకున్నారు? పచ్చిపప్పుతో అండి. పచ్చిపప్పుతో చట్నీ చేస్తున్నాను నేను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చిపప్పు వచ్చేసి 4 స్పూన్స్ తీసుకున్నాను నేను. 4 స్పూన్స్ పచ్చిపప్పుని బాండీలో వేసి డ్రై రోస్ట్ చేస్తున్నాను. మాడకుండా జాగ్రత్తగా వేపుకోవాలి చిన్న మంట పెట్టుకొని. ఇంకా అందులోనే మన కారానికి సరిపడా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇంకా ఎండుమిరపకాయలు కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. దగ్గరుండి వేపుకోవాలి, మాడిపోకుండా చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇందులోకి ఒక 6 రెబ్బల వరకు చిన్నులపాయలు వేసాను. చిన్నులపాయలు కూడా వేసి ఒక 2 మినిట్స్ అయితే అట్లా వేపాను. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము. సో ఇవి కూడా వేగిపోయినాయి. వేగిన తర్వాత పక్కన ఉంచేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను. వేసేసి అందులోకి ఎండు కొబ్బరి చిన్న ముక్క అయితే ముక్కలు చేసి వేసాను. లేదు ఎండు కొబ్బరి పొడైనా వేసుకోవచ్చు, లేదంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి సన్నగా తరిగి వేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అందులోకి జీలకర్ర, ఒక 1/2 స్పూన్ జీలకర్ర అయితే వేసాను. నెక్స్ట్ సాల్ట్ కూడా కళ్ళుప్పు కూడా వేసుకున్నాను. సరిపడా కళ్ళుప్పు కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఈ బ్రేక్ఫాస్టు పిల్లలకు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. వాళ్ళు కూడా వద్దు అనరు. ఈ చట్నీ కూడా బాగుంటుంది. ఈ చట్నీ వచ్చేసి మనం టిఫిన్లోనే కాదు, రైస్లో కూడా తినొచ్చు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది. నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా ఒక్కసారి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, ఎక్కువేం అవసరం లేదు. మంచి టేస్టీ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది మనకి బ్రేక్ఫాస్ట్లోకి. ఎప్పుడు చూసినా వేరుశనగ గింజల పచ్చడి, శనగపప్పు పచ్చడి ఇట్లా కాకుండా ఇట్లా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ వాటర్ కలుపుకొని లూజ్గా చేసుకోవచ్చు పచ్చడి, నేను గట్టిగానే ఉంచాను. ఇదిగోండి తాలింపు కూడా వేసేసాను పచ్చడికి. చాలా బాగుంటుంది. దోశల్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. ఇదిగోండి రాగి పిండి పక్కన ఉంచాం కదా, దాన్ని తీసి మళ్ళీ కలిపేసాను. ఇంకా అందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర ఉంటే కరివేపాకు కూడా సన్నగా తరిగేసి వేసుకోవచ్చు. వీటినన్నిటి కూడా పిండిలో కలిపేసాను. ఇంకా సన్నగా కావాలంటే సన్నగా తరిగేసుకోవచ్చండి. నేను ఇట్లా ఉల్లిపాయలు తగులుతూ ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను. ఇట్లా అవన్నీ కూడా ఇందులో వేసి కలుపుకొని కొంచెం 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకొని ఉప్పు కూడా సరి చూసుకోవాలి. నాకైతే ఉప్పు సరిపోలేదు, ఇంకా మళ్ళీ కలిపాను. ఇంకా కొంచెం వాటర్ కూడా పట్టినాయండి, వాటర్ కూడా కలిపాను నేను ఇందులో. బాగా బాగా రవ్వ దోశ ఎలా వేస్తామో అలా రావాలి పిండి మాత్రము. ఇదిగోండి జీలకర్ర కూడా వేసేస్తున్నాను. ఇంకా మనం దోశలు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం పెనం పెట్టేసి పెనం బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత రవ్వ దోశ ఎలా వేస్తామో అలా వేసేసుకోవటమే. ఈ పిండి దోశ వేసే ప్రతిసారి కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే పిండి మొత్తం అడుక్కు వెళ్ళిపోతుంది కాబట్టి దోశ వేసే ప్రతిసారి కలుపుకొని వేసుకుంటూ ఉండాలి. ఇదిగోండి ఇలా వేసేసేయాలి.
ఎరగదండి, చక్కగా వస్తుంది దోశ. చాలా బాగుంటుంది, పలచగా టేస్ట్. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, తక్కువైనా వేసుకోవచ్చు, కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుంది. ఇదిగోండి దోశ కూడా రెడీ అయిపోతుంది. రవ్వ దోశ, సారీ రాగి దోశ. చాలా టేస్టీగా ఉంటుంది రాగి దోశ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మంచి బ్రేక్ఫాస్ట్ టేస్ట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇంకా పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది రాగి పిండి. షుగర్ వాళ్ళకైతే చాలా మంచిది. అమ్మ కోసం చేసి పెట్టాను, అమ్మ చాలా బాగుందండి తినేది. ఇదిగోండి రాగి దోశ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము. బాయ్.